హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజ్ ట్రీ అంటే మనం రోజా చెట్టుని జనరల్గా మనం నర్సరీకి వెళ్ళి డబ్బులు పే చేసేసి మనీ పే చేసి తెచ్చుకుంటూ ఉంటాం. అలా కాకుండా జస్ట్ మన ఇంటి పక్కన కానీ వాళ్ళ పెరట్లో ఏమైనా కానీ రోజ్ ట్రీ అనేది కానీ ఉంటే, సో రోజా చెట్టు అనేది కానీ ఉంటే జస్ట్ ఒక్క స్టెమ్ తీసుకోండి, ఒక కొమ్మని తీసుకోండి చాలు. కొమ్మని తీసుకొని ఆ విధంగా చిన్నగా కట్ చేసుకుంటాము. ఆ కొమ్మల్ని కట్ చేసుకొని ఒక చిన్న కుండీని కానీ డబ్బాని కానీ తీసుకొని ఆ కొమ్మలన్నిటినీ ఆ మట్టిలో మనము అలా గుచ్చేస్తాం ఫ్రెండ్స్. అక్కడ చూడండి, జస్ట్ సన్నదైనా సరిపోతుంది మనకు. సో మన ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో పెరట్లో ఉన్నా సరే ఒక చిన్న కొమ్మని కట్ చేసుకొచ్చుకోండి. కట్ చేశాక దాన్ని పీసెస్గా చిన్న కొమ్మలుగా కట్ చేసుకొని వాటిని ఆ విధంగా ఒక కుండీలో మట్టిలో గుచ్చేయండి. గుచ్చేసాక ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాన్ని అలా ఫోల్డ్ చేసేసి టోటల్ అంటే ఎయిర్ అనేది పాస్ అవ్వకుండా టోటల్ క్లోజ్ చేసేయాలి ఆ కుండీని. అలా టోటల్ క్లోజ్ చేసేసి ఒక టేప్ని తీసుకుని టేప్ వేసేస్తాం బోటంలో. అలా బోటంలో వేసేసిన 20 days తర్వాత మనకేమైపోతుందంటే ఆ స్టెమ్స్ అన్నిటికీ, ఆ కొమ్మలన్నిటికి కూడా ఎగురులు వస్తాయి. అంటే ఆ కొమ్మలకి బోటంలో ఏర్లు వచ్చేస్తాయి, అలాగే పైన స్టెమ్స్కి సో లీవ్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. అప్పుడు మనము ఒక్కొక్కటి సపరేట్గా వేరే కుండీలో వేసుకున్నామంటే మనకు రోజ్ ట్రీస్ అనేటివి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈజీగా ఇంట్లోనే మనము మొక్కల్ని సో మనం అలా చేసేసుకోవచ్చు. అలా నీట్గా క్లోజ్ చేసేయాలి, ఎయిర్ టైటెడ్ చేయాలి. సో 20 days తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్, దానికి ఎలా సో లీవ్స్ వచ్చేసాయి, సో అలాగే వేర్లు వచ్చాయి అనేది చూపిస్తాను. సో తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్కదాని ఒక్కొక్క కుండీలో నాటుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.